హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, హల్లెలూయా. ఏ వరము గురించి రాయబడ్డది? పరలోక సంబంధమైన వరములు. ప్రతి విశ్వాసి కూడా ఈ పరలోక సంబంధమైన వరములను రుచి చూస్తారు. మానవులందరూ రుచి చూడలేరు, దేవుని నమ్మని వారు రుచి చూడలేదు, విశ్వాసం ఉంచని వాడు కూడా రుచి చూడలేదు. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ పరలోక వరాలను రుచి చూడలేడు. ఎవడు రుచి చూడగలడు? ద పర్సన్ హూ హ్యావ్ ద బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అంటే బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి చెప్పండి? మరలా జన్మించిన వాడు. తిరిగి జన్మించాలిగా మనందరం. ఎలా తిరిగి జన్మించడం అంటే విశ్వాసము ద్వారా నమ్మి బాప్తిస్మం ద్వారా మరలా క్రీస్తులో తిరిగి జన్మించడం. అప్పుడు మనం నూతన సృష్టి. ఇక నుంచి మనం ప్రభువునందు నూతన సృష్టి, కొత్తగా పుట్టాం. 30 ఏళ్ళకు బాప్తిస్మం తీసుకున్నావంటే అది నీకు ఫస్ట్ డే అన్నమాట. నువ్వు అప్పుడే పుట్టిన ఒక శిశువు వంటి వాడవు అంట. 40 ఏళ్ళకి తీసుకుంటే నువ్వు అప్పుడే పుట్టావు అంతే. ఇక 50 ఏళ్ళకి తీసుకుంటే అప్పుడే పుట్టావు. నువ్వు ఎప్పుడు తీసుకుంటావో అప్పుడే పుట్టినట్టు. ఆ రోజు నుంచే నీ లెక్క స్టార్ట్. అంటే నీ ఆత్మీయ జీవితపు లెక్కలు ఆ నుండి మొదలైతాయి. ఆత్మీయ జీవితంలో నీ వయసు ఎంత అని. కాబట్టి చూడండి ప్రియులారా, వీళ్ళు మాత్రమే, ఈ విశ్వాసులు మాత్రమే పొందగలిగిన కృపావరములు. పొందగలిగిన వరములు ఏంటా వరములు? పరలోక వరములు కదా. ఇహలోక వరాలు ఉంటాయని తెలుసుకున్నాం, పరిచర్య వరాలు ఉంటాయని తెలుసుకున్నాం, సేవకు సంబంధించిన వరాలు ఉంటాయని తెలుసుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుడే మన మీద కుమ్మరించే కృపావరాలు ఉంటాయని కూడా తెలుసుకున్నాం. అయితే ప్రత్యేకంగా ఈ దినమున పరలోక వరాల గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. పరలోక వరాలు ఏంటివి? ఈ పరలోక వరాల గురించి మనము కొన్ని విషయాలు ఇక్కడ ధ్యానించాల్సిన అవసరము ఉన్నది. చూడండి, పరలోక వరాలలో మొట్టమొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. ద రక్షణ, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెవెన్లీ గిఫ్ట్, సాల్వేషన్. ఏదైతే రక్షణ అనేది ఉన్నదో ఆ రక్షణ మొట్టమొదటి పరలోక వరం. ఆమె భూమి మీద దొరకదు, ఏ షాప్లో దొరకదు, ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా నీకు దొరకదు, ఏ దేవుడి దగ్గరికి పోయినా దొరకదు. ఇట్ ఈస్ హ్యాపెండ్ ఓన్లీ ఎట్ ద ఫీట్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు పాద సన్నిధికి వస్తే తప్ప నీకు మరి ఎక్కడా కూడా దొరకదు రక్షణ కదండి. యేసయ్య ద్వారా తప్ప ఎక్కడ దొరకదు. ఇక మిగతా అన్ని ఆడలు దొరుకుతాయి. కారు, బంగ్లాలు, సంతానం, అది ఇది XYZ కోసం భూమి మీద బోలెడు మంది దేవుళ్ళు దేవతలు అంబడే వారు ఉన్నారు, కానీ వారెవరు కూడా నీకు రక్షణ ఇవ్వలేరు. రక్షణ ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు. రక్షణ భూ సంబంధమైంది కాదు. రక్షణ ద్వారా భూమి మీద నీకు ఒరిగేదేమీ లేదు, కానీ రక్షణ will give an entrance to the heaven. పరలోకానికి నీకొక అనుమతిని, ఎంట్రన్స్ని, స్వాగతాన్ని ఇస్తుంది. రక్షణ లేకుండా పరలోకానికి ఎవడు కూడా చేరలేడు. ఒక పరలోకానికి ఒక టికెట్ లాంటిది రక్షణ పొందడం అనేది. బాప్తిస్మం తీసుకొని తాగుబోతైనోడు కూడా ముందైతే ఆడికి పోతాడు, ఎందుకంటే టికెట్ ఉందిగా, ముందైతే పోతాడు. తర్వాత దేవుడు తీర్చి మంచి ఈడ్చి తంతిపోయి నరకాన పడతాడులే, కానీ ముందైతే ఆడికి పోతాడు. అట్లీస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది అయితే వాడు చూడగలడు. కాబట్టి బాప్తిస్మం తీసుకొని తప్పిపోయిన వాళ్ళు పరలోకం చేరుతారా అని కొద్దిమంది తుంటరి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడి మైండ్లో ఉంటుంది ఏదో ఒకటి, మనం తప్పు చేస్తే బాగుండు కదా అన్న కోరిక. లాగినోడికి ఏమైనా అనిపిస్తుంది అంటే, మరి బాప్తిస్మం తీసుకొని నేను తప్పు చేస్తే అంటే పరలోకంలో నివసించలేవు, జీవించలేవు. బట్ తప్పకుండా దేవుని తీర్పు ముందు మాత్రం నిలబడతా. పాపాత్ములు డైరెక్ట్గా నరకానికి పోయినట్టుగా
బాప్తిస్మం లేని వాడు డైరెక్ట్గా నరకానికి పోయినట్టుగా నీవు డైరెక్ట్గా నరకానికి ఏమీ పోవు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన యొక్క క్రియలను బట్టి, మన తలంపుల్ని బట్టి, మంచి చేస్తే మంచి బహుమానాలు, చెడు చేస్తే దానికి తగ్గ తీర్పులు. పరలోకమా లేకపోతే నరకమా, యేసయ్యే తీర్పు తీరుస్తాడు. కాబట్టి కనీసం దేవుని దగ్గర నిలబడే ఒక ధన్యత, అట్లీస్ట్ ఒక అర్హత, అట్లీస్ట్ ఒక ఎలిజిబిలిటీ అయితే నీకుంటుంది. టికెట్ కొనుక్కాగానే సుఖం కాదు, ప్రయాణం ముందు బొచ్చెడున్నది కదండి. సుదీర్ఘమైన ఆత్మీయ జీవిత ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి, అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటికీ నిలవగలగాలి. కాబట్టి హెవెన్లీ గిఫ్ట్స్, పరలోక సంబంధమైన వరాలు. హెబ్రీలకు రాసిన పత్రికలో అదేగా మనం అన్నది. పరలోక వరాల్లో మొట్టమొదటిది రక్షణ. రెండవది యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనిస్తే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. హల్లెలూయా. ఇది రెండో వరం, పునరుత్థానం కదండి. యేసయ్య నమ్మిన వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఎందుకు చచ్చిపోతారు? పౌలు ఎందుకు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏమన్నాడండి? చావైతే లాభం అన్నాడు. చావు లాభమట. లోకంలో చావు అంటే భయంకరం, భయం. కనీసం చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి ఇంట్లో పిల్లల్ని కూడా తీసుకుపోరు. వదురు, భయం. ఏమో ఏడ దయ్యమై భూతమై పడతాడు అని. లోకస్తులకు చావంటే భయం, కానీ దేవుని బిడ్డలకు అది లాభం. ఆమేన్. ఒకటి జన్మ దినము కంటే మరణ దినము ఉందా? మరణ దినం మేలనుందా కీడనుందా? లాభము, మరణము లాభము. పౌలు అదే అంటున్నాడు, మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. మరణ దినము మేలు అంటున్నాడు బైబిల్లో. ఎందుకు మరణము మేలు? వాడి లోక ప్రయాసను మాని నిత్య విశ్రాంతిలో ప్రవేశించాడు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలు చావు గురించి భయపడరండి, అస్సలు భయపడరు. వామ్మో, నేను చచ్చిపోతే నా భార్య ఎట్లా, నేను చచ్చిపోతే నా పిల్లలు ఎట్లా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా, వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా, నిరీక్షణ లేని మాటలు. నువ్వు ఏం చేస్తావు? నువ్వు బతికుండి మాత్రం పెద్ద చేసింది ఏమన్నా ఉందా? నువ్వు లేకపోతే దేవుడు ఇంకా గొప్పగా చేస్తాడేమో. ఆయనే సొంత తండ్రిగా నీ పిల్లలకు వస్తాడు. నువ్వు ఉన్నావు కదా అని కాస్త పక్కన ఉన్నాడు ఆయన, వాడు చూసుకుంటాడు తీయ. నువ్వు లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా చేయగలడేమో, ఎవరికి ఏం తెలుసో. ఆ ధైర్యంతో ఉండాలి. నువ్వు లేకపోతే ఇంకా చక్కగా ఉండగలడేమో నీ భార్య, ఎవరికి ఏం తెలుసో. అవునా? పెద్ద నేను లేకపోతే వీడు ప్లాన్ లేస్తాడే, నేను లేకపోతే ఎట్టా ఆమె, నేను లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా సాంబార్లో ఏం కలపాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా బతుకోవచ్చు. అర్థమైందా? ఇంట్లో ఉండి గురుగుతూ ఉంటారు. కొన్నిసార్లు భర్తలు అయితే ఎంత నిష్ఠూర పెడతారంటే భార్యల్ని, కొద్దిమందిని భలే విసిగిస్తారు. ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది ఇట్ట చేసావు, అది ఎట్ట చేసావు. కొద్దిమంది భార్యలు కూడా అంతే, భర్తల్ని నిష్ఠూర పెడతారు. వాడికైతే ఇంటికి రావాలంటే కూడా మనసు ఉండదు. ఇది సతాయిస్తుందిరా నాయన, తలకాయ తినేస్తుందిరా నాయన, నెమ్మది లేదురా బాబు ఇంట్లో. ఎంతమంది రోడ్ల మీద పడుకోవట్లేదు. ఎందుకంటే సినిమా హాల్లో ఎందుకంత నిండి ఉన్నాయి? ఎంజాయ్ చేద్దామనే. ఇంట్లో నెమ్మది లేక కనీసం 3 గంటలు ఆడబోయన్నా ఏదో టైంపాస్ చేద్దామని. ఇంట్లో నెమ్మది లేక పార్కులలో పబ్లిక్ నిండింది. ఇంట్లో నెమ్మది లేక వైన్ షాప్ల చుట్టూ, బార్ షాప్ల చుట్టూ జనాలు కుప్పలు కుప్పలుగా తెప్పలుగా పడ్డది. ఇంట్లో నెమ్మది, సంతోషం, ఆనందం అంటే డ్యూటీ ముగించుకున్నవాడు టక్కనేడు గురికొస్తాడు. ఎప్పుడెప్పుడు నా భార్య దగ్గరికి పోతున్నా, ఎప్పుడెప్పుడు నా పిల్లలతో కలుగుతున్నా, ఈ ఆనందాలు ఆడుకుంటాయి. అట్లా నీ భర్తను ఆకర్షించేటట్టుగా నీ మాటలు ఉండాలి, నీ భార్యను ఆకర్షించేటట్టుగా నీ మాటలు ఉండాలి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తున్నా అనే వాతావరణం ఇంట్లో ఎవరైతే క్రియేట్ చేసి పెడతారో వాడికి ఎటు పోడు, తప్పిపోడు. అట్లా కాకుండా నిష్ఠూరపరిచే మాటలుంటే అసలు వాడి ఇంటికే రాడు. దూరంగా పోయానన్న బతుకుతే హాయిగా ఉండు, ఏదో అట్లా అప్పుడప్పుడు పోయితే బాగుండు ప్రశాంతంగా. అట్లా పోయి దూరంగా బతికేటోళ్ళు చాలామంది ఉన్నారండి.
జోక్ కాదు. దట్స్ వై క్రియేట్ యువర్ హోమ్ ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్లీ. గృహమే కదా స్వర్గసీమ. ఇంటిని నరకంగా మార్చుకునేది నువ్వే, ఇంటిని స్వర్గంగా సంతోషానందాలతో నింపగలిగింది నీవే. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు క్షమించుకోగలగాలి. అందుకే దేవుని నమ్మిన బిడ్డలకున్న గొప్ప విశ్వాసం ఏంటంటే మరణము తర్వాత జీవం ఉన్నది. ఆమేన్. మరణం తర్వాత ఏముందండి? రిజరక్షన్, పునరుత్థానం ఉన్నది. సమాధులు తెరవబడతాయి, తిరిగి లేస్తాను, దేవునితో సమానంగా నేను కూర్చుంటాను, దేవునితో పాటు నిత్య జీవంలో నేను ప్రవేశిస్తాను. కాబట్టి ప్రతి క్రైస్తవుడు చావుకు భయపడ్డాడు, వాడు విశ్వాసం ఉంచుతాడు. కాబట్టి రెండవ బహుమానం ఏంటంటే పరలోక వరం ఏంటంట? మొదటిది రక్షణ, రెండవది పునరుత్థానము, మూడవది యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నది చూడండి. నేనిచ్చు నీళ్లు తాగువాడు మరి ఎప్పటికీ కూడా దప్పికొనడు. హల్లెలూయా. జీవ జలములు, జీవ జలము, ద లివింగ్ వాటర్స్. యేసు క్రీస్తు మనకిచ్చే పరలోక వరం. మరొక వరం ఏంటంటే జీవ జలములు. అవి తాగితే మళ్ళీ దాహం కాదు. భూమి మీద దాహం తీరడానికి తాగుతూ ఉంటాం. ఉత్తమ మంచినీళ్ళు తాగలేక పళ్ళ రసాలు తాగుతాం, అవసరమైతే ఇంకా బేవరేజెస్ తాగుతాం కదా, మంచి మంచి జ్యూసులు తాగుతాం నోటికి రుచికరంగా ఉండేటట్టు. ఎంతసేపు అండి తాగినా? కాసేపటికి. భూమి మీద ఉన్న నీళ్ళని అలాంటివే, కాసేపే. భూమి మీద ఉన్న తిండి కూడా అలాంటిదే, కాసేపే. జీవజలములైన జీవాహారమైన ఏదైనా కూడా క్రీస్తునందు ప్రియులారా అది ఒక్కసారి తాగితే ఇక మళ్ళా ఎక్కడ దొరుకుతుందండి? అది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? భూమి మీద ఏ నది నీళ్ళు తాగితే అట్లా ఉంటాయి? జీవనదులు బోలెడు ఉన్నాయి కదా. మరి జీవనదిలో నీళ్లు తాగితే జీవజలాలు కాదా? ఓసారి యవనస్తుడికి ఇట్లాంటి తుంటర ప్రశ్నలు భలే వేస్తారు మన వాళ్ళు. అన్న జీవనదులలో ఉండే నీళ్ళే కదా అన్న జీవజలం అంటాడు. ఏమన్నా జీవనది అంటే అసలు అర్థం ఏందండి? ఆరిపోని నది. కొన్ని నదులు ఎండాకాలం వర్షాలు లేకపోతే ఏమైపోతాయి? ఎండిపోతాయి. జీవనది అన్న మాటకు అర్థం ఏంటి? ఎండాకాలమైనా వానాకాలమైనా పారుతానే ఉంటుంది. వర్షాకాలం ఎక్కువ స్థాయిలో పారుతుంది, ఎండాకాలం తక్కువ స్థాయిలో పారుతుంది, కానీ పారడం మాత్రం ఆగదు. అది జీవనది. అంతేగాని జీవ జలాలు ఇచ్చే నది జీవనది కాదు. జీవజలములు, నేనిచ్చు నీరు త్రాగువాడు మరి ఎన్నటికీ దప్పికొనడు. ఆమేన్. లోకంలో దాహం, ఎలాంటి దాహం? డబ్బు దాహం, పదవి దాహం కదా. ఈ దాహంతో చేయని అన్యాయాలు లేవు, చేయని మోసాలు లేవు, చేయని అక్రమాలు లేవు. ధనదాహం పీడించేస్తుంది. సంపాదించాలి 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 సంపాదించాలి. ఏం చేస్తావు? చచ్చిపోతావు సంపాదించి. ఏం చేస్తామండి? తగు మాత్రపు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. సింపుల్ వర్డ్, ఆల్వేస్ రిమెంబర్. రోజు కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆమెను అనగానే కుటుంబం అంతా కలిసి పరలోక ప్రార్థన చేయాలి కదండి. పరలోకమందున్న మా తండ్రి పరలోక ప్రార్థన చేస్తారా చేయరా? అవునా? దాంట్లో ఉన్న ప్రత్యేకమైన మాట ఏంటి? మా అనుదిన ఆహారము. లివ్ లైక్ దట్, దెన్ యూ విల్ హ్యావ్ ఎ మెంటల్ పీస్. ఆ రీతిగా బతక నిశ్చయించిన నాడు నీకు నెమ్మది ఉంటుంది. చాలా ఈరోజు తినడానికి ఉన్నది, ఏముందండి? లేకపోతే పోతాం, రోజు పని చేసుకుంటాం, దేవుడు మనల్ని పోషిస్తాడు, మళ్ళీ వస్తాం, కడుపు నిండుతుంది. ఏ రోజు అనుదిన ఆహారము ఇట్లాగా ఫుల్ సెటిల్ కావాలి, లైఫ్ జబర్దస్త్ ఉండాలి. ఎట్లా సెటిల్ కావాలంటే 7 తరాలు కూర్చున్నా నా కొడుకు, వాడి కొడుకు, వాడి కొడుకు, వాడి కొడుకు అట్లా లెక్కేసుకుంటూ పోతాడు. వీడి బతుకు చక్కగా లేదు కానీ వీడు ఎక్కడికి ప్లాన్ ఎత్తాడండి? ఇంక పెళ్ళే కాలే, ప్లాన్ చేసిండు ఎట్లా ఎప్పుడు చేసుకుంటారు ఆ పెళ్ళి? ఇప్పుడేం పెళ్ళి? ముందు సెటిల్ కావాలా లైఫ్లో,
జబర్దస్త్ చదువుకోవాలా, పెద్ద ఉద్యోగం రావాలా, పెద్ద వ్యాపారం రావాలా, కూర్చుంటే లచ్చ ఉరికొచ్చి ముందు పడాలి, అప్పుడు చేసుకుంటా పెళ్ళి. మొత్తం అన్నీ రాలిపోతాయి, ఏముండదు. నోట్ల పళ్ళు ఊడుతాయి, నెత్తిన జుట్టు ఊడుతుంది, ముందు బొర్రా పెరుగుతుంది, చివరికి సంసారానికే పనికిరావు. అప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేస్తా? లైఫ్లో ఎప్పుడు సెటిల్ కాలేడు, భార్య వచ్చేదాకా సెటిల్ కాడు మనిషి. కాబట్టి ఎంత తొందరగా నువ్వు సెటిల్ కావాలనుకుంటే అంత జల్దీ పెళ్లి చేసేసుకోవాలి. 20 ఏళ్ళకే చేసుకున్నావు అనుకో, ఈ లైఫ్ 20 ఏళ్ళకి సెటిల్ అయింది. 30 ఏళ్ళకి చేసుకుంటే 30 ఏళ్ళకి సెటిల్ అయింది. 40కి చేసుకుంటే 40కి సెటిల్ అయింది. కానీ నేను సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటాను అంటాడు చూడు, వాడు సెటిల్ కాడు, పెళ్లి కాదు. నా కళ్ళ ముందు చాలామంది ఉన్నారు, నాతో చదువుకున్న వాళ్ళు ఇంకున్నారు, 50కి వచ్చారు, నో మ్యారేజ్. ఇప్పుడు పెళ్లి చూపులకు పోతుంటే అయితే మాతో పాటు క్లాస్మేట్ చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల్ని కూర్చోబెడుతున్నారు. మనం చెప్తున్నాడు ఇట్లా హెయిర్ కటింగ్ పోతే, హెయిర్ కటింగ్ దగ్గర పాత స్నేహితుడు కలిసి ఆడు చెప్తా ఉన్నాడు, ఏం శామ్ ఎంత ఘోరంగా ఉన్నది తెలుసా పరిస్థితి. పెళ్లి చూపులకు పోతే మన క్లాస్మేట్ అమ్మాయిని కూర్చోబెట్టిండు అక్కడ. మన క్లాస్మేట్ అమ్మాయి మాకు తెలియదు ఆడు పోయేదాకా. అరే చూసి, అరే మన ఇద్దరం పలానా స్కూల్లో చదువుకున్నాం కదా, అడే సిగ్గుందా ఆడికి? 50 ఏళ్ళ వయసులో అసలు పోతాడు ఆడ ఎవడన్నా పెళ్లి చూపులకి? మానేరా అసలు, పెళ్లి మానే, జీవితం అక్కర్లేదు. చేసుకోవాల్సిన వయసు అంతా చేసుకోకుండా జీవితాన్ని నాశనం చేసుకొని. కాబట్టి రకరకాల దాహాలు, ధన దాహాలు, సెటిల్ అవ్వాలనే ఒక దాహం, ఆస్తులు కొనాలనే ఒక దాహం, అక్రమాలు, ఇవన్నీ కూడా దాహాలు ప్రియులారా. ఈ దాహం తీరదు, ఈ దాహం తీరదు. కాలినడకన పోయేటోడు సైకిల్ ఒక్కటి ఉంటే బాగుండు అనుకుంటాడు, సైకిల్ వచ్చినాక తృప్తి అయిద్దండి? అబ్బా తొక్కుతంటే ఎమ్మనొత్తందిగా కాళ్ళు అనుకుంటాడు. పక్కన బండి వేసుకొని ఒకడు చూడగానే ఇది బుర్రు ఇట్టనగానే బలిపోతుంది అనుకుంటాడు. దేవుడు ప్రేమమయుడు కదండి, అడిగితే ఇయ్యడా? ఎత్తాడు, ఇచ్చాడు, బండి కూడా ఇచ్చాడు. ఈలోగా పక్కన వచ్చి ఒక కారు ఆగింది సిగ్నల్ పాయింట్లో, వర్షం బడబడబడబడ పడుతుంది. ఆహా, కారు ఉంటే మళ్ళీ నాకు ఈ తిప్పలే ఉండేది కాదుగా, వాళ్ళలాగా దర్జాగా నేను కారులోనే కూర్చునేవాని అనుకున్నాడు. అవునా? సరే, దేవుడు అది కూడా దీవించాడు. ఆయన దీవించడా? అడుగుతే ఏదైనా ఇస్తాడండి ఆయన. మనకు అవసరమైన ప్రతిదీ అనుగ్రహించే దేవుడు. కారు ఆగింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, వెనక సీట్లో పిల్లలు ఇద్దరు కూర్చున్నారు, పక్కన ఇంకా పొడుగు కారు వచ్చాయి. ఈ పిల్లలు అంటూ అబ్బబ్బా డాడీ డాడీ మనం అట్లాంటి పెద్ద కారు కొనుక్కుందాం డాడీ. మరి గింతంతే ఉన్నది దాని పక్కన. వీడికి ఇప్పుడు ఏమొస్తుంది? ఆశ. బాగా సుఖాలకు అలవాటై బాగా బుర్ర పెరుగుద్ది, ఒంట్లో కొవ్వు పెరిగిపోద్ది. ఇప్పుడు నడక లేదుగా, ఎక్సర్సైజులు లేవుగా. హాస్పిటల్ పోతే డాక్టర్ చూసి, బాబు యూ హ్యావ్ హై కొలెస్ట్రాల్ నానా, అగైన్ యూ నీడ్ టు వాక్. మళ్ళా నువ్వు నడవాల్సిందే. మళ్ళీ ఏడికి వచ్చింది కథ? వచ్చిందా? ఉన్నదా? దేవుని తెలుసు ఎవరు ఎక్కడ ఉండాలా, ఎవరికి ఏది మేలు, ఎవరికి ఏది కీడు, ఎవరికి ఏది ప్రయోజనం తెలవదండి. ఆయనకి తెలియదా? ఆయన కంటే గొప్ప వాళ్ళమా, ఆయన కంటే జ్ఞానవంతులమా, బుద్ధివంతులమా? ఒకరిని చూసి ఒకటి ఎందుకు? వీడింత సంపాదించు కాబట్టి నేను అంత సంపాదించలేదు, ఎందుకు వాడితో కూడా? గుర్రం గుర్రమే, గాడిదే గాడిదే. ఒకరితో ఒకడికి పోలిక ఏంటండి? ఎవడి జీవనం వాడిదే. అన్ని గుర్రాలు అయితే మరి గాడిద పని ఎవడు చేయాలా? కాబట్టి ఎవరి జీవనం వాడిదే, ఎవరి ఆశీర్వాదం వాళ్ళదే. కాబట్టి దేవుడిచ్చే మరొక బహుమానం జీవ జలములు. అంతేకాదు 6వ అధ్యాయం 51వ వచనంలో జీవాహారము నేనే అని కూడా అంటాడు. జీవ జలమునే కాదు, జీవాహారం. ఆయన ఇచ్చిన ఆహారము తింటే జీవాహారము నేనే. హల్లెలూయా. ఆ జీవాహారం దేవుడు మనకి ఇచ్చాడు. ఇది తింటే ఆకలి కాదు, మళ్ళా ఇవి తింటే దాహం కాదు కదండి, ఇవి తాగితే దాహము కాదు. అవి అపేక్షించాలి. జీవాహారం అపేక్షించం, జీవజలాలు అపేక్షించం. ఎంతసేపు లోకంలో ఏమి తిందామా, ఏమి తిందామా, ఒక పూటలో మాయమయ్యే భోజనం కోసం ఎంత కష్టపడతామండి. ఈరోజు ఆదివారం మధ్యాహ్నం జర రెస్ట్ దొరికింది, ఒక స్పెషల్ చేసుకోవాలి అంటే పెద్ద ఎత్తున ఉంటుంది కదా తతంగం కదా. ఒక హాలిడే దొరికిందంటే ఎంత కష్టపడతాం? అంటే ఎంతసేపు తింటారు? 10 నిమిషాలు, పావు గంట గట్టిగా కూర్చొని లుంగి గింగి కట్టుకొని కింద కూర్చొని తింటే ఓ అరగంట తింటామే.
అంతకంటే ఎక్కువసేపు తినగలమా? ఆ వంట చేయడానికి 3 గంటలు పట్టుద్ది కదండి. అది గడిగి ఇది గడిగి అది కోసి ఇది కోసి, మరి ఈ రీతిగా ఎంతో పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యం అంటూ ఉంది, మరొక పరలోక వరం ఏంటట? జీవాహారము. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో నిత్య జీవమును గురించి కూడా రాయబడి ఉంటుంది. చూడండి, మరొక వరం, నేను వాటికి నిత్య జీవమై చచ్చున్నాను. హల్లెలూయా. ఇది మరొక పరలోక వరం. ఆమేన్. ఈ వరాలేవి నీకు భూమి మీద ఉపయోగపడవండి, భూమి మీద ఉపయోగపడవు. బట్ ఇవన్నీ నిన్ను ఆత్మీయ జీవితంలో బలపరిచి నిలబట్టి పరలోకానికి చేర్చగలిగిన సాధనాలు. కాబట్టి పరలోక వరాల చేత మనము తప్పకుండా తృప్తిపరచబడాలి, పరలోక వరాల చేత దీవించబడాలి, పరలోక వరాల చేత ఆశీర్వదించబడాలి. దేవుడు భూమి మీద బతికినంత కాలం భూ సంబంధమైన వరాలు ఇస్తాడు, అనుమానం ఏం లేదు కదండి. ఉద్యోగం చేయడం కోసం 30 ఏళ్ళు చదవాలి, ఒక మంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఒక డాక్టర్ కావాలి అంటే కనీసం 30 ఏళ్ళు చదవాలి. అంటే 30 ఏళ్ళ వయసు వస్తే తప్ప వాడు డాక్టరు కాలేడు, కూర్చొని ప్రాక్టీస్ చేయలేడు. ఒక ప్రొఫెషనల్ జాబ్ చేయాలంటే ఎన్నేళ్ళు చేస్తాం? రిటైర్మెంట్ ఎప్పుడు? 60కి అయిపోయిందిగా. కేసీఆర్ వచ్చి 60 చేశాడుగా 58 నుండి కదా. అంటే 30 ఏళ్ళు చదివితే మళ్ళీ 30 ఏళ్ళు నువ్వు ఉద్యోగం చేయగలవు, అంతే. మొత్తం లైఫ్ 60కి ఎండ్ అయిపోయింది. ఇక 60 తర్వాత ఉద్యోగం సద్యోగం ఏం లేదు. కప్పుని ఇంట్లో కూర్చొని పెన్షన్ వస్తే పెన్షన్ తినాలా, పెన్షన్ లేకపోతే ప్రైవేట్లో ఆన్నో ఈనో కాసేపు పని చేసి బతుకు తెరువు కోసం జీవనోపాధి ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని నువ్వు ఇక నేను పరిగెత్తుతాను, సంపాదిస్తాను, ప్రయాణాలు చేస్తాను, ఇంత ముందులాగా యవన కాల బలాన్ని వాడతామంటే నథింగ్. అప్పటికి రావాల్సిన బొచ్చేడన్ని వచ్చి కూర్చుంటాయి. మనకు టాబ్లెట్ వేస్తే తప్ప బండి సాగని జీవితం నడుస్తుంది 60 ఏళ్ళకి వచ్చిందంటే. కాబట్టి ఈ భూమి మీద ఈ ఆశీర్వాదాల కోసం ఆఫ్టర్ ఆల్ మనం బతికితే, గట్టిగా బతికితే ఓ 70, 80 వేసుకో, 100 వేసుకో. నిన్నెందుకు డిసప్పాయింట్ చేయడం? 100 ఏళ్ళు వేసుకో, 100 ఏళ్ళు బతుకు, ఎవడు కాదన్నాడు. గట్టిగా బతికితే దానికే ఇంత చాకరీ చేస్తాం కదండి. పరీక్షలని పరిగెత్తుతావు, ఇంటర్వ్యూలను పరిగెత్తుతావు, స్కూల్కు పరిగెత్తుతావు, కాలేజీకి పరిగెత్తుతావు, పరీక్షల మీద పరీక్షలు రాస్తావు, just for the sake of 100 years. Then what about the eternal life? మరి నిత్య జీవం కోసం ఇంకెంత, ఏ స్థాయిలో కష్టపడాలి, ఏ స్థాయిలో ప్రయాసపడాలి, ఏ స్థాయిలో సువార్త ప్రకటించాలి, ఏ స్థాయిలో రక్షణను కాపాడుకోవాలి, ఏ స్థాయిలో జీవజలము కోసము జీవాహారం కోసం మనం పరిగెత్తాలి, ఏ స్థాయిలో భక్తి చేయాలి, ఏ స్థాయిలో దేవునితో సంబంధ సహవాసాన్ని కలిగి ఉండాలి, ఏ స్థాయిలో దేవునితో మనం వంటగట్టబడాలి కదండి. ఇది లేదా? ఈ ధ్యాస లేదు. ఎంతసేపు భూమి మీద ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఎలా ముందుకు సాగుతున్నా, దీని మీదనే మనసు ఉంచారు. 100 ఏళ్ల జీవితాన్ని చూసుకుంటున్నావు కాబట్టి ఏండ్లు ఏండ్లు ఏండ్లు, ఒక 1000 ఏళ్ళని కాదు, కొన్ని వేల ఏళ్ళు, అవసరమైతే కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు గతించు వరకు నీవు గతించు. అదే నిత్య జీవం. హల్లెలూయా. ద ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. నిత్యము బ్రతికే ఉంటా, నిత్యము జీవించే ఉంటా. ఇది పరలోక వరము ప్రియులారా. అంతేకాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, 3వ అధ్యాయం 8వ వచనం, కొరింథీ మొదటి పత్రిక చదవండి. ప్రతివాడును తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. హల్లెలూయా. వాట్ ఎవర్ ద ఎఫర్ట్స్ యు పుట్ ఫర్ ద గాడ్ ఈజ్ నాట్ వెయిన్. వ్యర్థం కాబోదు. నీ ప్రతి ప్రయాసం కూడా జీతం ఉన్నది. ఆ లోకంలో ఎవడు లెక్క చేస్తారండి, ఎవడు పట్టించుకుంటాడు మా పల్లెటూరు సేవను? నెవర్ డిసప్పాయింట్.
మా ఇంటిని ఎవడు పట్టించుకుంటాడు, మా ఇంటికి ఏ అయ్యగారు వస్తాడు, ఏదో చిన్న ఇల్లు, చిన్న గ్రామం, పేద కుగ్రామం. నెవర్ డిసప్పాయింట్. నిన్ను పట్టించుకునేటోడు ఒకడున్నాడు. నువ్వు ఇచ్చిన ప్రతి కానుకకు, ఏ ఊర్లో నువ్వు పోయి సువార్త చెప్పావో, నువ్వు పడ్డ ప్రతి ప్రయాసకు, ఎంత నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రయాణాలు చేశావో, నువ్వు చేసిన ప్రయాణ ఖర్చులకు, ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటబుల్. ప్రతిదానికి ఒక లెక్క ఉంది. దేవుడు ఆ లెక్క ద్వారా నీకు జీతాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవడు ఇవ్వాలండి? నాకు జీతం ఇవ్వగలడు ఎవడన్నా? అవుతుందా చెప్పండి? నాకు జీతం ఇవ్వగలడా ఎవడన్నా? ఇట్స్ ఇంపాసిబుల్. చేసే పరిచర్య, రాత్రి పగలు పరిచర్య చేసే సేవకులకి భూమి మీద ఉన్న నరులు ఏమి ఇవ్వగలరు? జీతం ఇవ్వగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్? కానీ దేవుడు ఆయన ఇవ్వగలడు జీతం. అందుకే ఆయన అంటున్నాడు, మీ యొక్క ప్రతి ప్రయాసకు ఏముందట? జీతం. అది పరలోక వరము ప్రియులారా. పేతురు రాసిన మొదటి గ్రంథము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డ వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. ఇది నానా విధమైన స్థితిగతులు, అంటే పరలోక పౌరసత్వం. ఈ 7వ విషయం, 7వ బహుమానం ఏంటి, 7వ వరం ఏంటి అంటే పరలోక పౌరసత్వం. పరలోకంలో కొంతమందిని రాజులుగా స్థాపించాడు, కొంతమందిని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమందిని దేవుని సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నారు, కొద్దిమందిని అధికారులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు భూమి మీద మనకి ఏదన్నా కావాలి అంటే దానికి ఒక విద్యార్హత అనేది ఉంటుంది కదండి. అందరు కలెక్టర్ కాలేరుగా, అందరు కలెక్టర్కు సమానం కాదుగా. కలెక్టర్ కావాలంటే ఆయన ప్రయాస గొప్పది, ఎంతో కష్టపడ్డాడు, రాత్రింబగలు చదివాడు, పోటీ పరీక్షలు రాశాడు, మామూలుగా కాదు. ఎంతో ప్రయాసపడితేనే కలెక్టరు కాగలడు. ఆయన తర్వాత ఆయన కంటే కింది స్థాయి ఉద్యోగులు కొద్దిమంది ఉంటారు, వాళ్ళకంటే కింది స్థాయి ఉద్యోగులు ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకంటే కింది స్థాయి ఉద్యోగులు కొంతమంది ఉంటారు కదా. ఒక కలెక్టర్ అయితే ఒక జిల్లాకు అధికారి, ఒక మండలానికి కొద్దిమంది అధికారులు ఉంటారు. వారు కలెక్టర్తో సమానం కాదుగా, కలెక్టర్ కంటే కింది స్థాయి, అంతే కదా. ఒక మండలం కాదు, గ్రామానికి అధికారి ఒకడు ఉంటాడు, ఆయన మండలాధికారి కంటే కింది స్థాయి. గ్రామానికే కాదు, ఆ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఒక 4-5 వార్డులు ఉన్నాయి, ఒక్కొక్క వార్డుకి ఒక అధికారి ఉంటాడు. ఇది ఆయన కంటే కింది స్థాయి. ఈ వార్డు అధికారి పోయి నేను కలెక్టర్తో సమానం, నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తున్నా అంటే ఈడ్స్తంతాడు అక్కడ. ఎవడి స్థాయి వాడిది. అంటే ఎవడెంత కష్టపడ్డాడో, ఎవడెంత చదువుకున్నాడో, ఎవడు ఎలాంటి పరీక్షలు రాశాడో, ఏ పోటీలో నిలబడి నెగ్గాడో దాన్ని బట్టి వాడికి ఎలా ఒక పౌరసత్వాన్ని, వాడికి ఎలా ఒక ఉద్యోగాన్ని ఈ భూమి మీద అనుగ్రహించబడుతుందో పరలోకంలో కూడా కొద్దిమంది రాజులు అవుతారు, కొద్దిమంది యాజకులు అవుతారు, కొద్దిమంది దేవుని సొత్తైన ప్రజలు ఉంటారు, కొద్దిమంది అధికార స్థాయిలలో ఉంటారు, కొద్దిమంది మరి ఒక్కొక్క ఊరిని లేదా ఒక్కొక్క రాజ్యాన్ని ఏలే అంత ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఇవేమీ కాకుండా కొద్దిమంది దేవుని సొత్తైన ప్రజలు. ఏ అధికారం లేకుండా ఊర్లో అయితే నువ్వు బతుకుతున్నావుగా, బతకట్లేదా? దేవుని సొత్తైన ప్రజలు. ఆడ నీకు ఏ స్థాయి కావాలో, భూమి మీద నీకు ఆయుష్ ఉండగానే, నీకు 70-80 ఏళ్ళ ఆయుష్ ఉందనుకో, ఈ 70-80 ఏళ్లలో అక్కడ రిక్రూట్మెంట్ కోసం నువ్వు ఇక్కడ ప్రిపేర్ కావచ్చు. అంటే ప్రభువు కోసం ఎవడైతే ఎంత ప్రయాసపడతాడో దాన్ని బట్టి పరలోకంలో నీ యొక్క స్థాయి డిసైడ్ చేయబడుతుంది. పరలోకంలో అందరు ఈక్వల్ కాదండి. దేర్ ఆర్ స్టేజెస్ అకార్డింగ్ టు యువర్ బిలీఫ్. భూమి మీద విశ్వాసం ద్వారా నీవు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు. భూమి మీద పేదవాడివి కావచ్చు, భూమి మీద కుక్కలు నాకిన ఇసురులో తినిన వాడివి కావచ్చు. అట్టి పేదవాడు ఎక్కడ పోయి కూర్చున్నాడు చచ్చిన తర్వాత? లాజరు యొక్క రొమ్మున.
లాజరు యొక్క అబ్రహాము యొక్క రొమ్మున. హల్లెలూయా. యేసు ధనవంతుడు బతికాడు, గొప్పగా బతికాడు. ఊరందరికీ పెద్ద రాజు ధనవంతుడు, మహావైభవంగా బతికాడు. గంధము చెక్కల చేత కాల్చబడ్డవాడు, మహా గొప్ప అధికారి. బట్ హిస్ ఫైనల్ డెస్టినేషన్ వాజ్ ఎట్ హెల్. నరకంలో, అగ్నిగుండంలో పడద్రోయబడ్డాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, పరలోక పౌరసత్వము దేవుడు మనకిచ్చే మరొక పరలోక వరము. ఆడ కొద్దిమంది దేవుని బిడ్డలు గాను, దేవుని పిల్లలము గాను, కొద్దిమంది అధికారులం గాను, కొద్దిమంది యాజకులుగము గాను, కొద్దిమంది రాజులకు గాను. ఇట్స్ నాట్ ఎ జోక్. నేను చెప్పేది సరదా కాదు, నేను చెప్పేది కల్పిత కథ కాదు, నేను చెప్పేది ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్, ఏదో సరదాగా మిమ్మల్ని ఆకర్షించడానికి చెప్పిన మాటలు కాదు. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద బైబిల్ ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో నెరవేరబోయే సత్యం. నీవు నాతో పాటు పరలోకానికి వస్తే ఆ రోజు పరలోకంలో ఆహా అన్నయ్య ఫలానా తారీఖు భలే చెప్పాడు కదా, ఈ వాక్యానుసారంగా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. అందుకే మీ ప్రయాస ప్రభు కోసం పెట్టండి అంటాం మేము. అందుకే మీరందరూ సువార్తకు రావాలంటాం, సువార్తకు తిరగాలి, సువార్తకు ఖర్చు పెట్టాలి. మీ ధనము, మీ ఘనము, మీ సమయము, మీ ఎనర్జీ, ఎవ్రీథింగ్ యూ షుడ్ యూజ్ ఇట్ ఫర్ గాడ్. దేవుని కోసం మీరు వాడాలి. భూమి మీద సంపాదించుకోవడం కోసం ఎంత ఎఫర్ట్స్ మీరు వాడుతున్నారో వాటికి 10 రెట్ల ఎఫర్ట్ ఆత్మలు సంపాదించడం కోసం మనము వాడాలి. భూమిని, లోకాన్ని, లోకాస్తిని సంపాదించుకోవడానికి మీరు ప్రయాసపడకండి. తినే అంత తిండి ఉంటే చాలు, అంతే. 7 తరాలు వద్దు మనకి. 7 తరాలు సంపాదించుకుంటా అనుకున్నోని దేవుడు ఏమన్నాడు? ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే వాట్ ఎల్స్? నీ ప్లాన్స్, నీ ప్రాజెక్ట్స్, నీ బిజినెస్ అండ్ యువర్ జాబ్ అండ్ యువర్ ఫ్యామిలీ, వాట్ ఎల్స్ ఎడిపోతాయి. నెవర్ ప్లాన్ యువర్ లైఫ్. అవసరంలే లోక సంబంధమైన ప్లాన్స్ అక్కర్లే. సరెండర్ టు గాడ్. దేవునికి సమర్పించుకుందాం దేవుతాన్ని. దేవుడు ఇహలోక మేలులే కాదండి, అత్యున్నతమైన పరలోక వరాలు ఆయన అనుగ్రహించేవాడు. భూమి మీద ఎవడు ఇవ్వలేని వరాలు, యేసు ప్రభువు మాత్రమే ఇవ్వగలిగిన వరాలు పరలోక వరాలు కదండి. ఏవే నేర్చుకున్నారు పరలోక వరాలు చెప్పండి? రక్షణ, పునరుత్థానము, జీవజలములు, జీవాహారము, నిత్య జీవము, అలాగే మన యొక్క జీతము. దేవుడు మనకు జీతాన్ని ఇస్తాడంటున్నాడు. చివరికి పరలోక పౌరసత్వము, దేవుని పిల్లలుగాను, రాజులుగాను, యాజకులుగాను, అధికారులుగాను ఉండే పౌరసత్వం. అట్టి పరలోక వరాల కోసం అపేక్షించాలి. కాబట్టి పైనున్న వాటినే వెతకండి. భూమి మీదకి వెతకండి, ఎంతసేపు కిందికి వెతకండి. ఒక జంతువు ఎంతసేపు కిందికే చూస్తుంది, దాని బతుకులో అది పైకి చూడలేదు. దానిలాగా బతుకొద్దు మనం, పైకి చూసే వారంగా ఉండాలి. దేవుడు ఎక్కడున్నా ఇట చూపిస్తావు అట. దేవుని బిడ్డల వెడికి చూడాలా? పిల్లలు ఎడి చూస్తారు? అమ్మ నాయన ఇప్పుడు ఈ పిల్ల వయసు ఉన్నది, ఈ పిల్లలు ఎడి చూస్తారు? తల ఎత్తురురా లేదా? తల ఎత్తకుండా నాన్న కనపడతాడా? తల ఎత్తకుండా అమ్మ కనపడుతుందా? తల ఇట్ట పైకంటేనే నాన్న అమ్మ. మన పిలుపు అదే, పైకే చూడాలి, కిందిగా. కింద నాశనం, కిందేముంది? పాతాళం, కింద నరకం, కింద నాశనం. భూమి వైపు చూసేవాడు నాశనపాత్రుడు, కిందికి పాతాళమును చూసేవాడు. భూ సంబంధమైన ప్రతిదీ పాతాళమే. భూమి మీద ఉన్న వ్యాపారం మోసమే, భూమి మీద ఉద్యోగం అన్యాయమే, అవునా? అక్రమమే. అక్రమం లేని ఉద్యోగం ఏదైనా ఉందా చెప్పండి? నీతిగా నేను ఉంటానంటే ఉద్యోగమే లేదు, సంపన్న పడేస్తాడు. మాతో పాటు నువ్వు లంచాలు పంచుకో, లేదా చచ్చిపో, రెండిట్లో ఒకటే. లేదా ఉద్యోగం ఉంది చెల్లిపో, అంతే తప్ప ఇంకేమి. భూమి అంతా అన్యాయం ప్రియులారా, అక్రమం. ఇట్టి అన్యాయం అక్రమంలో మన వరకు మనం నీతిగా యథార్థంగా బతుకున్నట్లుగా పరలోక వరమును పొందుకొనలాగా పైనున్న వాటిని మెదుగునట్టుగా తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య తన కృపను మనందరి మీద కుమ్మరించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.